చేశారు. ఎట్ ఏజ్ ఆఫ్ 23లో గెజిటెడ్ హోదా జాబ్. వెరీ ఎర్లీ ఏజ్లో నాకు మ్యారేజ్, పిల్లలు. అనంతకాలంలో ప్రమోషన్, అనేక మంది స్నేహితులు, పరిచయాలు, హ్యాపీయెస్ట్ లైఫ్. దెర్ ఇస్ నో కంప్లైంట్స్. ఎందుకంటే తల్లిదండ్రులందరూ పిల్లల్ని చదివిస్తే వాళ్ళు పైకి వస్తే మన కష్టాలు పోతాయని కదా మనం అందరం ట్రై చేస్తున్నాం. ద సేమ్ వే మా పేరెంట్స్ కూడా అలాగుండే. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉన్న ఆశల వలయాలకి ఎక్స్పెక్టేషన్స్ బాగా హైలో ఉండే. కాబట్టి ఏదైనా విదేశాలకు పోయి ఉద్యోగం చేయాలనే ఆలోచన జరుగుతూ ఉండే. నా వైఫ్ ప్రోద్బలంతో నాకు 2 పాపలు పుట్టారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడున్న గవర్నమెంట్ ఉద్యోగానికి సెలవు పెట్టి సౌదీ అరేబియా దేశానికి నేను వెళ్ళడం జరిగింది 2010వ సంవత్సరంలో. ఇక్కడ దాదాపు 9 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన తర్వాత అక్కడికి ఉద్యోగం చేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గవర్నమెంట్ సర్వీస్లో జాబ్ చేస్తుండగా సౌదీ అరేబియా అనే దేశంలో ప్రభువు నాకు పరిచయం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాకినాడలో యేసు ప్రభు పరిచయం అయ్యాడు అనే దానికి దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్. ఎందుకంటే ఏ వీధిలో పోయినా చర్చ్ కనపడుతుంది కాబట్టి ఎవరిని అడిగినా ఏంటండి ఇది సిలువ ఏంటంటే చెప్తారు. ఛాన్సెస్ ఉంది. ఏదో వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద చర్చెస్, బిల్డింగ్స్, ఆకాశానంటే పెద్ద పెద్ద కోటగోడలు వంటి సంఘాలు ఉంటాయి అక్కడ. బట్ ఇస్లామిక్ కంట్రీ సౌదీ అరేబియా దేశము, ఇస్లాం మతం అనేది ఎందుకు ఏర్పరచబడిందంటే యేసు ప్రభు సిలువ వేయబడలేదు అని చెప్పడానికి వచ్చిన మతం అది. యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడే కాదు, అసలు దేవుడు కుమారుడే కాదు, దేవుడు కుమారుడు కాదు, అసలు దేవుడికి కుమారుడు ఉండడు అని చెప్పడానికి వచ్చిన మతం ఉన్న దేశం అది. యేసు ప్రభు రక్తం వల్ల పాప క్షమాపణ లేదు అని చెప్పడానికి పుట్టిన మతం ఉన్న దేశంలో నేనున్నా. సో కాబట్టి నేను క్రిస్టియన్ అయ్యేదానికి 0 ఛాన్స్. కానీ ఆ ఎడారి ప్రాంతంలో దేవుడు నన్ను దర్శించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దట్స్ వాట్ ఐ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఇది హ్యూమన్ అండర్స్టాండింగ్తో జరిగిన కార్యం కాదు. నా జీవితంలో యేసు ప్రభు రావడం అనేది అది పెద్ద అద్భుతం. ప్రపంచంలో అన్నిటికీ మించిన అద్భుతం అన్నమాట. దేవుడికి స్తోత్రం. అందుకే ఐ నో ద వాల్యూ ఆఫ్ ద సాల్వేషన్. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి విలువ తెలియకపోవచ్చు. బట్ ఒక 30 years వేరే సంస్కృతుల్లో పెరిగి సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండి ఏ సమస్య లేని వ్యక్తికి యేసు ప్రభు అవసరం అనిపించడం అది మిరాకిల్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో అందరు యేసు ప్రభు అవసరం అని ఎందుకు అనుకుంటారంటే మాకు పిల్లలు పుట్టలేదండి, పెళ్ళి అవ్వట్లేదండి, అనారోగ్యం సార్, బీపీ షుగర్ సార్, మోకాళ్ళ నొప్పులు సార్. మోకాళ్ళ నొప్పులు రావా వయసు మీద పడితే? దేవుడు ఏం చేస్తాడు దానికి? మోకాళ్ళ నొప్పుల కోసం దేవుడు నమ్ముకునే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు సమాజంలో. అందుకే యేసు ప్రభు యొక్క సువార్త విశ్వాసము హేళన చేయబడుతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు క్రైస్ట్ విత్ ఎ ప్రాపర్ రీజన్, విత్ ఎ ప్రాపర్ పర్పస్. దేవునికి స్తోత్రం. నా జీవితంలో యేసు ప్రభు ఎలా రావాలని మానవ జాతిలో అనుకున్నాడో అలాగే వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో హీ మేడ్ మీ ఏ రైట్ ప్లేస్లో. లోకానికి అది రాంగ్ ప్లేస్ అయినప్పటికీ రైట్ ప్లేస్లో నా జీవితంలోకి దేవుడు వచ్చాడు. ప్రభువు నమ్మిన మొదటి రోజు నుంచి పరిచర్య చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఫ్రమ్ డే వన్. నేను సౌదీ అరేబియాలో మా చర్చ్లో 10 మంది 5 మంది ఉండేవాళ్ళు. ఇట్స్ బ్యాక్ ఇన్ 2011. ప్రభు అన్నాడు నిన్ను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తాను. నేను నవ్వుతా ఉన్నాను. నేను ఫస్ట్ బిలీవర్. చాలా చిన్న గదిలో హౌ పాసిబుల్ నాకు ఎవ్వరు తెలియదు. బట్ కాలక్రమంలో అనేక దేశాలకు సేవ చేసే కృపనిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో దిస్ ఈజ్ మై బ్రీఫ్ స్టోరీ. బట్ దేవుడు ఈరోజు మనతో బలమైన మాటల ద్వారా మనల్ని దర్శించడానికి వస్తున్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. కుమారుడగు దావీదు కుమారుడైన
యేసుక్రీస్తు వంశావళి. నేను ఈ ప్రశ్న అడుగుతా ఉండే దేవుణ్ణి, ఆదాము కుమారుడగు యాకోబు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఎందుకు లేదు? లేదా నోవహు కుమారుడైన, అర్థమైందండి, నోవహు కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఎందుకు లేదు? ఉండొచ్చు కదా. ఎందుకు దేవుడు వీరిని సపరేట్ చేస్తా ఉన్నారు? మానవ చరిత్ర ఆద్యంతంలో ఒక ముగ్గురిని సెపరేట్ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆదాముని సెపరేట్ చేసింటే హీజ్ అ ఫస్ట్ మ్యాన్ అండి, మీనింగ్ఫుల్ అండి అని అనుకునేవాడిని. పోనీ నోవహును సెపరేట్ చేసింటే, అవునండి మనుషులందరూ చనిపోయిన తర్వాత నోవహు ఒక్కడే మిగిలాడు కాబట్టి నోవహు కుమారుడు అన్నాడండి అన్నాడు. కానీ ఇక్కడ అబ్రహాము వంశావళి అన్నాడు. అబ్రహాము ఈజ్ నాట్ ఏ బిలీవర్ ఆఫ్ గాడ్. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం చూస్తారు ఒకసారి. ఇట్లనెను, ఆ, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి, చూడండి అండర్లైన్ చేసుకోండి, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతా సంచరింపజేసి అతని సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చి తిని, ఇస్సాకునకు నేను యాకోబును ఇచ్చి తిని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము యొక్క తాతలు ఆ నది అవతల, యూఫ్రటీస్ నది అవతల ఉండి వారు దేవతలను పూజించి సేవించారట. అంటే అబ్రహాము యొక్క డిఎన్ఏ ఈజ్ నాట్ బిలాంగ్ టు గాడ్. అబ్రహాము తాతలందరూ ఇతర దేవతలను పూజించి సేవించారు. తాత సేవించాడు, తండ్రి సేవించాడు. తండ్రితో పాటు కుమారుడైన అబ్రహాము కూడా కొంతకాలం సేవించాడు. మానవ జాతి మొత్తంలో దేవుడు చేస్తున్న ఒక అత్యద్భుత కార్యం ఏంటంటే అబ్రహాము జీవితం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవ జాతిలో ఇంతమంది ఉండగా, ఇన్ని తాతలు ముత్తాతలు తరాలు తండ్రులు ఉండగా, అంతమందిలో నుంచట దేవుడు కోపం పెట్టుకోకుండా ఇతర దేవతలను పూజించి సేవిస్తున్న వారిలో ఉన్న అబ్రహాముని నది అవతల నుంచి పిలిచాడట. పిలిచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నీకు కుమారుడిని ఇస్తానన్నట్ట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుడికే కాదు, కుమారుడికి కుమారులను ఇచ్చానని యెహోషువ బ్యాక్గ్రౌండ్ తెలియజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చెప్తున్నాడంటే, మీ బ్యాక్గ్రౌండ్ చూడండి, మీ బ్యాక్గ్రౌండ్ చూడండి, ప్రజెంట్ కాదు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావో అది చూడు ఫస్ట్. నువ్వు యేసు ప్రభువులో అడుగు పెట్టిన రోజు నీ తీర్మానం చూడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమనుకున్నావో అది చూడు. నిన్ను రక్షించిన విధానం చూడు అని యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ సుఖాల్లో వచ్చినప్పుడు చెప్తున్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పడంలే, ఎర్ర సముద్రం ముందున్నప్పుడు చెప్పడంలే, రాజులు ఓడిస్తున్నప్పుడు చెప్పడంలే, సుఖవంతమైన ప్రయాణంలోకి వచ్చి కనాను దేశంలో ప్రవేశింపజేసి కనాను దేశమును విభజించి ఇశ్రాయేలు బిడ్డలందరికీ ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ అడుగు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ గొప్పతనం కాదు, అలాని మీ తాత గొప్పతనం కూడా కాదు. దేవుడు, హల్లెలూయా, నది అద్దర ఉన్న మిమ్మల్ని యువతలకు పిలిపించి ఆశీర్వదించిన దేవుడు గొప్పవాడు అని యెహోషువ మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే అబ్రహాము కుమారుడగు అని మొదలెట్టాడు. హల్లెలూయా. లేకపోతే చెప్పొచ్చు నోవా కుమారుడనో, అంతకుముందు మెతుషెల కుమారుడనో ఉన్నారు కదా.
హానోకు దేవునితో నడిచెను, దేవుడు ఆయనను కొనిపోయిన కనుక ఆయన లేకపోయాను. మరి హనోకు కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని చెప్పొచ్చు కదా. మానవ జాతికి మొదటి ఆశీర్వాదము అబ్రహాముతో ఏర్పరచబడి స్థిరపరచబడింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆశీర్వాదం అబ్రహాము ద్వారా మానవ జాతికి స్థిరపరచబడింది కాబట్టి యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాము కుమారుడగు అని రాయించారు. ఒకసారి అబ్రహాము గారిని ఒకసారి పరిశీలిద్దాం. అబ్రహాం గారి దగ్గరికి వెళ్తే అబ్రహాము ఎందుకు నమ్మినాడో దేవుడికి తెలియదా? తెలుసు. అబ్రహాము అసలు నమ్మడానికి రీజన్ ఏంటి? అబ్రహాముకి బట్టలు లేవా? అబ్రహాంకి నూనె ప్యాకెట్లు లేవా? అబ్రహాంకి బియ్యం లేవా? అబ్రహాం ఇంట్లో 316 మంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మందికి ఛాయలు పోయాలంటే తలనొప్పి వస్తుంది. దేవుడికి స్తోత్రం. పొద్దున్నే మాకు ఛాయ్ పోసిరు, మళ్ళీ పోయమంటారని అడిగారు. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? అంత ఈజీ కాదు అనుకున్నంత ఈజీ. మరి 316 మందికి తిండి పెట్టగల సామర్థ్యం కలిగిన ఒక మోతుబరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనవంతుడైన అబ్రహాము, ఆయన రోషం ఎలా ఉండేదంటే, నువ్వు ఇచ్చేది నూలు పోగూడొద్దు. హల్లెలూయా. నూరు పోగూడొద్దు నాకు అంటే హీ హ్యావ్ ఎవ్రీథింగ్. అబ్రహాముకు అన్నీ ఉన్నాయి. దేవుడు ఎవరితో ఏం మాట్లాడో అదే మాట్లాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. రోగంలో ఉండేవాడితో నీ రోగం బాగు చేస్తా అంటాడు. అన్ని బాగున్నోడితో ఏం చెప్పాలో అది చెప్తాడు. నేను చిన్న వయసులోంచి స్టడీస్లో ఎక్సెల్ అయ్యి ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అన్ని వైపుల నుంచి సమాధానంగా ఉన్న నాకు దేవుడు ఏదో మాట్లాడితే కదా నేను వచ్చినాను. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు, దేవుడు ఎవరినైనా పిలవగలడు. హల్లెలూయా. కాబట్టి ధనవంతుడైన అబ్రహామును పిలిచి తనకు కొదువైనదే మాట్లాడుతున్నాడు. ఒకటికట దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పుడు ఇంకొకటి పక్కింట్లోడు వింటున్నాడు. నీకు కుమారుడిని ఇస్తా అని అంటే అబ్రహాముతో మాట్లాడతాడు. పక్కనోడిని, ఒరే నాయన, ఈ 4 పిల్లలతో సత్తున్నా, కుమారు లేకపోవడే బెటర్ రా, ఎందుకురా అనవసరంగా కష్టపడుతున్నావు పిల్లల్ని అడిగి అంటాడు అవతలోడు. ఎందుకంటే ఈయన బాధ ఆయనకు తెలియదు. అర్థమైందా? సార్ పెళ్ళికి కావట్లేదు సార్, ఆడబోయిన సంబంధాలు దొరకట్లేదు, కొంచెం ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు అనుకుంటాడట, ఒరే భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తక మారకు, బ్యాచులరు, షాదీ మాటే వద్దు, ఎందుకు ఈ పంచాయతీ, సోలో బ్రతికే సో బెటర్, ఏ గొడవ ఉండదు. 3 రోజులు అయింది ఇంట్లోంచి వచ్చి ఫోన్ ఆమెకు చెప్పాలన్నమాట, ఏం తిన్నావు, ఏం వేసారు అందులో, బాగుందా, మళ్ళీ బాగుందని చెప్పకూడదు, మళ్ళీ నీదే బాగుందని చెప్పాలి. కాకినాడలో చేపల కూర తిన్నా ఏం బాగుండాలా, నువ్వు వండిన చేపల కూర, ఎందుకు ఈ బాధలు, పెళ్ళి వద్దు గిళ్ళి వద్దు భయ్, ఎంజాయ్ చేయి అని చెప్తాడు. కానీ పెళ్లి కానోడికి తెలుస్తుంది బాధ, పెళ్ళైనోడికి తెలుస్తుంది బాధ, పెళ్లి కానోడికి కూడా బాధ తెలుస్తుంది. అంటే మనల్ని చూడండి, ఒక్కొక్కళ్ళు ఎలా వచ్చింటారు దేవుడికి. ఒక సాక్ష్యానికి మరొక సాక్ష్యానికి సంబంధం ఉండదు, ఒకరి ఎంట్రీకి మరొక ఎంట్రీకి సంబంధం ఉండదు. ఏంది ఆయనకి తిక్కలలా కనపడుతుంది, ఆయనకి ఇతను తిక్కలా కనపడుతుంది, మనందరం జనాలకు తిక్కలోళ్ళ కనపడతాం. అదే మనలందరూ ఎట్లా చేస్తారు, మనల్ని ట్రోల్ చేయబడ్డానికి మనం పనికొచ్చే మంచి ఐటమ్స్ అనమాట. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రపంచానికి మనం వెరితనంగా ఉన్నామని దేవుడి వాక్యమే చెప్తుంది. నశించుచున్న వారికి ఆయన వెరితనంగాని, రక్షింపబడుతున్న మనకు ఆయన దేవుని శక్తి అయ్యింది. హల్లెలూయా. ఎవరెట్లయినా రావచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొందరు చరిత్రలో భోజనం పెడతారని యేసుప్రభు అంటే ఇష్టం లేకుండా కూడా తిండి కోసం వచ్చి రక్షింపబడి గొప్ప సేవకులైన వాళ్ళు ఉన్నారట చరిత్రలో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ అమ్మమ్మ అంటది, ఒరే తిక్కలోడా, తిండి కోసం చర్చికి పోవడం ఏందిరా, మన ఇంట్లో బోరెడంతా తిండి ఉంటే, ఏమో అమ్మా నాకు అప్పుడు ఆకలేసింది, ఆడికి బోధం అనిపించింది, పోయినా క్రైస్తవుని అయిపోయినా. అవతలోడికి అర్థం కాదు ఎట్లా క్రైస్తవులు అవుతున్నారు. అబ్రహాము కూడా అర్థం కాలే, కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, నీకు కుమారుడిని ఇస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు గొర్రెలు ఇస్తా అంటే ఏమనేవాడు, ఓ స్వామి ఈ గొర్రెల్ని మేపలేక చస్తున్నా. నీకు భార్యలు ఇస్తా అంటే సారమ్మ సారిన ఆయన ఇంకెవరొద్దనేవాడు.
నీకు బంగారం ఇస్తా అంటే ఈ బంగారం మోయలేకపోతున్నాము, యాడికి పోయినా గుడారంలో దాయలేకపోతున్నా, నాకు బంగారం వద్దు. దేవుడు ఏమన్నా అంటే అబ్రహాముతో, నీకు ఏమీ లేదని నీకు బాధ ఉందో అదే ఇస్తా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకు కావాల్సింది కుమారుడు, అంతకంటే ఏం వద్దు ఆయన. దేవుడు అబ్రహాముని పిలిచి అబ్రహాము, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తా, నీ పేరుని గొప్ప చేస్తా. అవన్నీ ఆయనకి సెట్ కావట్లా. 3వ వచనంలో, నీ యందు భూలోకములోని సమస్త వంశాలు నేను ఆశీర్వదిస్తా అంటే అబ్రహాముకి అర్థమైంది ఏంటంటే 60 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా నాకు పిల్లలు పుట్టలేదు, ఈ దేవుడట నాకు పిల్లలు ఇస్తా అన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఊరికే వదిలేసి వెళ్ళిపోతారండి? తన ఇంటి నుండి, బంధువుల ఇంటి నుంచి ఊరికి వెళ్ళిపోతారా? అంత ఈజీగా వెళ్ళిపోతారా ఎవడైనా? నా భక్తి ఎట్లుండేదంటే, నేను ఎప్పుడైతే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే నేను 2001లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. 2001 మేలో నేను పూర్తి చేశాను. నాకు సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఆగస్ట్ కల్లా నా చేతిలో బీటెక్ సర్టిఫికేట్ ఉంది. సెప్టెంబర్లో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద బిన్ లాడెన్ బాంబులు వేసిండు. కంప్లీట్ సాఫ్ట్వేర్ రంగం అంతా కుదేలైపోయింది. మా కాలేజీలో టాపర్స్ కూడా రోడ్డు మీద ఉన్నారు. నేను మాత్రం ఇంజనీర్ అయినా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కాబట్టి నేను త్వరగా గవర్నమెంట్ ఆఫీసర్గా నేను కోర్లో వెళ్ళిపోయినాను. నాలో భక్తుడు బయలుదేరిండు, వీరుడైన భక్తుడు. నేను హిందూ ఫెయిత్లో ఉండగా నేను అందరి దేవుళ్ళకి, దేవతలకి పూజ చేస్తూ ఉండేవాడిని. ఒక్క దేవుడిని కూడా వదిలేవాడిని కాదు. రాజమండ్రి పుష్కరాలు జరుగుతున్న టైంలో, ఇప్పుడు మళ్ళీ పుష్కరాలు రాబోతున్నాయి. నేను ఈ రాజమండ్రి ఘాటి ఏరియాలో నడిచేటప్పుడు, ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక గుడి కనపడింది. ఆ పేరు, మేము తెలంగాణ వాళ్ళం కదా, ఆంధ్ర దేవుళ్ళు మాకు పరిచయం లేదు అప్పుడు. మీకు అర్థమవుతుందా? ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర దేవుడు తెలియదు, ఆ తమిళనాడు వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ దేవుడు తెలియదు. కాబట్టి కొత్త దేవుడు కదా. ఆ దేవత కూడా ఆ రోజు నుంచి మొక్కుతున్నా, స్తుతులు చెల్లిస్తున్నా. ఐఎమ్ వెరీ 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 సీరియస్ డెవోటీ. నేను దండం పెట్టుకునేటప్పుడు స్టార్ట్ చేస్తే 2-3 నిమిషాలు ప్రతి దేవతలను గుర్తుపెట్టుకొని దండం పెట్టుకుంటే కానీ నేను స్టార్ట్ అయ్యేవాడు. ఎందుకంటే యవ్వన కాలంలో మా స్టాపర్లందరూ రోడ్డు మీద పడితే నేనేడున్నా? 3 కార్లు, 3 డ్రైవర్లు, అంత అదిరిందయ్యా చంద్రం. కొత్త ఇల్లు, కొత్త బంగారం లాగా, కొత్త వెహికల్స్, డ్రైవర్లు. మనమేం అంత చదవాల కాలేజీలో, కానీ మంచి పొజిషన్లో ఉన్నాం. అందుకే వీరుడు బయలుదేరాడు, భక్తుడు బయలుదేరాడు లోపల నుంచి. అంత భక్తి చేస్తూ ఉండే నేను. అటువంటి వ్యక్తిని నేను. సౌదీ అరేబియా గడ్డ మీద అడుగు పెట్టేటప్పుడు కూడా చాలా దేవుళ్ళ విగ్రహాలు, ఫోటోలు అన్ని పట్టుకుని పోయి ఆడ కూడా పూజ మొదలెట్టేశాం. గంతకు తగ్గ బొంత అన్నట్టుగా నా భార్య RSS స్కూల్స్లో చదివింది. ఆమె చదివిన స్కూల్సే RSS, సరస్వతి శిశు మందిర్ స్కూల్స్. అవి ఎందుకున్నాయంటే, అంటే హిందూ క్రిస్టియన్స్కే కాన్వెంట్లు ఉంటాయా, మనకు ఉండొద్దా అని వాళ్ళు మొదలెట్టారు 100 సంవత్సరాల క్రితం. సరస్వతి శిశు మందిర్, ఆ మందిరాల్లో ఈ మేడం గారు వేల శ్లోకాలు కంఠస్థం. నాకు మేము పెళ్ళైన కొత్తలో పాడుతూ ఉండేది హిందూ పాటలు, రక్తం మరిగిపోతుండేది. వీఆర్ స్ట్రాంగ్ పీపుల్, యాంటీ క్రిస్టియన్ అండ్ యాంటీ ఇస్లాం. భారతదేశమే నా మాతృభూమి, భారతీయులు మాత్రమే నా సహోదరులు, మిగతా వాళ్ళు కాదనేవాడు నేను. నా దేశము నాకు గర్వకారణం, బయటోడు కాదు. భారతదేశాన్ని మహమ్మదీలు పరిపాలించారు, వాడెవడు మమ్మల్ని పరిపాలించడానికి? భారతదేశాన్ని బ్రిటిషర్లు పరిపాలించారు, వాళ్ళెవరు మమ్మల్ని పరిపాలించడానికి? చిరంజీవి సినిమా చూస్తే అందులో పెడతాడు, కోహినూరు వజ్రాన్ని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు, ఫీల్ అవుతూ ఉండేది. నా ఇంట్లో ఏదో వజ్రం పోయినట్టుగా. వెరీ సీరియస్. మరి అటువంటి వ్యక్తి నేను ఊరికే నమ్మేస్తానా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకి అన్నీ ఉన్నాయి. అబ్రహాముకి ఏమి కొదువు ఉందో దేవుడు అది ఇస్తా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను బైబిల్ చదివినప్పుడు కూడా, యేసుప్రభు గురించి తెలిసినప్పుడు కూడా, నేను రక్షణకు చాలా దూరంగా ఉన్నానని అర్థమైంది. నాకు రక్షణ కావాలన్నాను, దేవుడు రక్షణ ఇచ్చాడు. ఐఎమ్ సాటిస్ఫై. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు మనం హల్లెలూయా అన్నా కానీ అబ్రహాం గారి కోరిక తీరలే. ఇంకా పిలిచాడు, దేశాన్ని వదిలాడు, తన తండ్రి ఇంటిని అందరినీ విడిచి వెళ్ళాడు, కనాను దేశంలోకి వెళ్ళాడు. 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ వచ్చాడు దేవుడు.
నీ కుమారుడు ఇస్తా అంటే స్టోరీలు ఆపు స్వామి అంటాడు. నీ కుమారుని ఇస్తా అంటే స్టోరీ ఆపు. నువ్వు ఏమిచ్చినా ఏమి, దమస్కు ఎలియాజరే కదా నా ఆస్తి కర్త అవుతున్నాడు. నాకు కావలసింది నువ్వు ఇవ్వలేదు. గొర్రెలు, మేకలు, గొడ్లు, బంగారం, వస్త్రాలు, తిండి అన్ని నా దగ్గర ఉన్నాయి. మా తాతకు లేవా, మా నాన్నకు లేవా, నాకు లేవా? ఉన్నాయి. నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా? కుమారుణ్ణి ఇస్తామని వచ్చాను. ఇస్తాలే, నాకు హ్యాపీ లేదు. సరే బయటికి రా, ఆకాశం చూడు, నువ్వు లెక్కబెట్టు చేతనైతే. అంతమంది ఏమి ఇస్తావులే స్వామి, 10 సంవత్సరాలు అయిపోయింది. మనోళ్ళు ప్రాఫెసీ ఇస్తే పగలిస్తే రాత్రికి పిల్లలు పుట్టేయాలట. మధ్యాహ్నం నీకు కుమారుడు ఇస్తాడంటే రాత్రికి పిల్లోడిని చేతిలో పట్టి ఓపిక ఉండదు మనోళ్ళకి. అబ్రహాం 10-15 సంవత్సరాలు అయిపోయింది, ఏం జరగడంలా. ఈ లోపల అమ్మగారు తొందరపడిపోయింది. ఇక ఆయన మనతో గేమ్ ఆడాడు, ఇక వర్కౌట్ కాదులే, ముసలోడాను ముసలుడు అయిపోతున్నావు, నా పని కూడా అయిపోతుంది. ఈ లోపల తొందరపడి మరి టైం అంతా వేస్ట్ అయిద్ది, భక్తి 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 అనుకొని ఈ సుత్తి భక్తి కాదులే, ముందు పోయి నీ ఇంట్లో ఉంది కదా హాగరు, ఆమెను పెళ్లి చేసుకో. మన దేవుడు చేత కావట్లేదు కదా, నువ్వన్నా ఏదో ఒకటి చేసి కుమారుని తెచ్చుకో అని చెప్పినట్టుగా మనోడు హ్యాపీగా హాగర్ని తీసుకొని కుమారుడిని అన్నాడు. అప్పుడు ఆమెకు మళ్ళీ మొదలైంది, ఎంత తప్పు చేశాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం నెరవేరుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే వాగ్దానం నెరవేర్చడానికి 10 సంవత్సరాల మీరుంటారా? నాకు తెలిసి నెలలో వేరే చర్చికి మారుతారు. దేవుడికి స్తోత్రం. మారరా? ఖచ్చితంగా మారుతారు. మా పాస్టర్ గారి దగ్గర పవర్ లేదు, మా దేవుడి దగ్గర కూడా పవర్ లేదు. కొత్త దేవుడు, కొత్త చర్చి, కొత్త పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కింద పడైతే కనీసం ఏమన్నా లాభాలు వస్తాయేమో. అట్లా ఉంది సమాజం. 100 years వయసులో దేవుడు ఎటువంటి వాడంటే, సారా శరీరము మృతతుల్యమైందంట, అబ్రహాము శరీరం కూడా మృతతుల్యమైందంట. వారిద్దరూ బయలాజికల్గా పిల్లలు కనే సామర్థ్యం 0, ఇంపాసిబుల్. మీకు ప్రపంచంలో పిల్లలు 100కి 1,00,000% పిల్లలు పుట్టరు. ఎందుకంటే నీ గర్భము సమాధి అయిపోయింది. అబ్రహాము శరీరం కూడా కంప్లీట్ 0 అయిపోయింది, కంప్లీట్ 0. ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తే ఎట్లా చేస్తాడంటే అలా చేస్తాడు. తన కార్యాన్ని తన హృదయంలో చాలా లోతుల్లో ముద్రిస్తాడు. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు కార్యం చేసిన తర్వాత అర్థమైంది. వాళ్ళిద్దరు చర్చించుకున్నారు. సారమ్మ, నీకు పిల్లలు పుట్టడం ఏంటి? అయ్యా యజమాని, నీకు పిల్లలు పుట్టడం ఏంటి? నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. నీది తినాలే, నాది తినాలే. నువ్వు జోగివే, నేను జోగిని, ఇద్దరికి బూడిదలు రాలేరు కానీ పిల్లలు పుట్టడం ఏంటయ్యా? మన దేవుడు గొప్పవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు సర్వశక్తిమంతుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన ఆకాశం భూమి వీళ్ళకి అర్థం కావట్లా. సృష్టి గురించి మాట్లాడితే వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళ శరీరం గురించి మాట్లాడితే వీళ్ళకి అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఎవడు ఆరాధన చేస్తాడు తెలుసా? బైబిల్ బాగా తెలిసాడు ఆరాధన చేయడు, వాక్యాలు బాగా తెలిసాడు ఆరాధన చేయడు. దేవుడు తెలిసినవాడు ఆరాధన చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ చదివిన ప్రతివాడు ఆరాధన చేస్తే ఈ ప్రపంచమే ఒక ఆరాధన ఆలయంగా అయిపోయింది. దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఆరాధన చేస్తే, దేవుడి శక్తిని తెలిసినవాడు ఆరాధన, అప్పుడు వాళ్ళల్లో నిజమైన ఆరాధన మొదలైంది. అప్పటి వరకు ఉన్న స్వార్థపు ఆరాధన ఇస్సాకు పుట్టగానే వారి ఆరాధన పరిపూర్ణమైపోయింది. మన దేవుడు లింక్ పెట్టాడు. మళ్ళీ నీ కొడుకును పట్టుకురా. ఎందుకు? కాదు, వడ్డాణం ఇస్తావా? కాదు, బలిచ్చేయి. అప్పుడు మనమైతే అనుకుంటాం, సాతాను స్వరం నాతో మాట్లాడుతుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదం దొంగిలించడానికి ఒక అబద్ధికుడు మాట్లాడుతున్నాడు, అబద్ధమునకు జనకుడు మాట్లాడుతున్నాడు, లూసిఫర్ తాతయ్య మాట్లాడతాడు, వాడి బామ్మర్ది మాట్లాడతాడని దేవుడికి ఉభయ చూపించాడు. కానీ అబ్రహాము వెంటనే తన భార్య కూడా చెప్పకుండా తన ఏక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడికి స్తోత్రం కలగ. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అబ్రహాం దగ్గర నుంచి అంటే ట్రూ వర్షిప్ కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలగ. పొందిన దాన్ని బట్టి కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి, దేవుడి శక్తిని బట్టి. హల్లెలూయా.
అబ్రహాము గారు కుమారుణ్ణి ఇవ్వమని అడగడాని యొక్క ఆంతర్యం ఏంటంటే, అబ్రహాము మనసులో కుమారుడికి కూడా చాలా గొప్ప స్థానం ఉంది దేవునితో పాటు. కానీ దేవునికి ఏం కావాలంటే దేవుడు మాత్రమే ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. మనం ఇంతకుముందు కూడా చూసాము, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. కాబట్టి గాడ్ నీడ్స్ ఫుల్ వర్షిప్ 100%. కాబట్టి దేవుడు అబ్రహాము మనసులో ఉన్న కుమారుడు అనే విగ్రహాన్ని కొట్టిపడేసి తర్వాత విశ్వాసులకు తండ్రిగా అప్పుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులకు తండ్రిని ఎప్పుడనాలి? మామూలుగా కనానుకు బయలుదేరినప్పుడు కదా అనాలి, అవునా కదా? కనానుకు బయలుదేరిన వెంటనే అనాలి, కానీ అప్పుడు అనలేదు. ఎప్పుడైతే తన కుమారుని ఇచ్చాడో అప్పుడు విశ్వాసి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారిలాగా త్యాగం చేసే స్థాయిలో నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు దేవుడు నిన్ను విశ్వాసి అని పిలుస్తావు. ఇప్పటిదాకా నాటకమే. నిజంగా మనం అందుకే యేసుక్రీస్తు రూపంలోకి చెక్కబడాలనేది కారణం ఏంటంటే, యేసుక్రీస్తును మనసు కలిగి ఉండాలనే కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వలె ఉండాలి అనే కారణం ఏంటంటే, ఆ స్థాయిలో మనం దేవుణ్ణి అన్కండిషనల్గా ప్రేమించగలగాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నీ వచ్చినప్పుడు ఆరాధించడం వేరు. దేవుడు యోబు జీవితంలో 2 ఆరాధనలు ఉన్నాయి. ఒక ఆరాధన ఏమో అంతా బాగున్నప్పుడు చేసిన ఆరాధన, అది కూడా మంచి ఆరాధనే. కానీ యోబు శరీరం మీద చర్మం ఊడిపోతున్నప్పుడు చేసిన ఆరాధన, ఈ 2 ఆరాధనలో దేవుడికి ఏ ఆరాధన ప్రియంగా ఉంటుంది? చెప్పండి, ఏ ఆరాధన ప్రియంగా ఉంటుంది? అందుకే యూ ఆస్క్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్, యూ సీక్ ఛాలెంజెస్ ఇన్ యువర్ లైఫ్, యూ ఎక్స్పెక్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. కానీ మనం ఏం చేద్దాం? అన్నీ బాగుండాలా, అన్నీ బాగుండాలా, అన్నీ బాగుండాలి. తేడా వస్తే పాస్టర్ గారు జుట్టు పెట్టి లాగుతారు. ఇక్కడ కాదులే, వేరే దగ్గర. ప్రాబ్లం వస్తే తుమ్మితే ఊడిపోయే ముక్కు అని విన్నారా? తుమ్మితే ఊడిపోయే ముక్కు, తుమ్మగానే ముక్కు ఊడిపోద్దట. వెంటనే సూది దారం తీసుకుని కుడతా ఉంటారు పాస్టర్. కొంచెం జలుబు వస్తే చాలు అంటే ముక్కు ఊడిపోద్ది. చిన్న వాటిని కూడా తట్టుకోలేని క్రైస్తవ్యం ఇది కాదు దేవుడు కోరుకున్న క్రైస్తవ్యం. ఏ క్రిస్టియన్ గ్రూప్ షుడ్ సీక్ ఛాలెంజెస్ ఇన్ దేర్ లైఫ్. సమస్యలను ఆహ్వానించాలి, సమస్యలను ఎదుర్కోవాలి. తాను ద్వారా దేవుడు విశ్వాసి అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎంత ఛాలెంజ్ అండి! 100 సంవత్సరాల్లో పుట్టిన కొడుకుని బలి ఇవ్వడం అంటే మామూలు విషయమా? ఆ కుమారుడు కోసమే తన తండ్రిని వదిలేశాడు, ఆ కుమారుడు కోసమే తన బంధువులను వదిలేశాడు, ఆ కుమారుడి కోసమే దేశమును వదిలేశాడు. ఇప్పుడు దేవుడు ఆ కుమారుడిని వదలమంటున్నాడు. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. వాటిని ఛాలెంజ్ చేశాడు. కాబట్టి అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడగు యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంత ఈజీనేంటి యేసుక్రీస్తు కుమారుడు అనిపించుకోవడానికి? దిస్ వాట్ అబ్రహాం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. విశ్వాసులు మేఘం వలె ఆవరించి ఉన్నారట. హెబ్రీ రాసిన పత్రిక. ఎంతో మంది ఉన్నారు విశ్వాసులు. మనకు తెలియని గొప్ప గొప్ప విశ్వాసులు భూమండలం మీద ఎంతో మంది ఉన్నారు. కానీ అబ్రహాముకు పోటీ ఎవరు లేరట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన విశ్వాసులకు తండ్రిగా అని, ఆయన జనములకు తండ్రిగాను ఉంటామని దేవుడిచ్చిన వాగ్దానము. అందుకే అబ్రహాము నుండి అబ్రహాముగా ఆయన మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం. 2వ క్యారెక్టర్ అబ్రహాములో విశ్వాసాన్ని చూసాము. 2వ క్యారెక్టర్లో దావీదులో నేను ఒక క్యారెక్టర్ చూస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 2వ సమూయేలు 16వ అధ్యాయం. అక్కడ షిమి అనే ఉదంతం ఉంటుంది. 7వ వచనం చదవండి ఒకసారి. 16. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని
చెప్పి రాజును శపింపగా ఉమ్, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడువను రాజువునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. ఉమ్. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగున నిందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడవని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, ఉమ్, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చెయ్యునేమో. అంతటా దావీదును అతని వారును మార్గమును వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవుచుండగా షిమి అతనికెదురుగా క్రొండ పక్కన పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచు నుండెను. రాజును అతనితో కూడా నున్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇండియన్స్ కి రాజు ఎలా ఉంటాడో తెలియదు, భారతీయులకి రాజులు ఎలా ఉంటారో తెలియదు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ఊరికి పేపర్ మీద ఉంటుంది కానీ నమ్మాలి, తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, కానీ రాజరికంలో రాజే అన్నిటికీ ఇంపార్టెంట్. ఎస్తేరు అనే ఆవిడ తన భర్త దగ్గరికి పోవడానికి ఉపవాసం చేయడం ఏంటండి? మాకైతే మా పర్మిషన్ లేకుండా ఫోన్లు చేస్తారు. ఆదివారం ఆరాధన ఎన్ని నైజాంతా, నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి, ఫోన్ ఎత్తు అంటారు. మరి అటెంటిదేంటి? రాణి ఎస్తేరు తన భర్త దగ్గరికి పోయి ఒక చిన్న విన్నపం చేయడానికి కూడా ప్రాణత్యాగం ఏంటండి బాబు? అది రాజు అంటే. రాజు అంటే చప్పట్లు కొట్టి ఎవరక్కడ అనే లోపల తలకాయలు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. దావీదు రాజుకున్న సైన్యము ఇండియా సైన్యం కంటే గొప్పది ఒకప్పుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రాజుకున్న సామర్థ్యము, దావీదుకున్న పౌరుషం చూడండి. దావీదు తన జీవితంలో మరి గొలియాత్ దగ్గర ఎటువంటి శౌర్యం చూపించాడు. మనుషులకు భయపడేవాడు కాదు. గొలియాతుని లేపేసినోడికి షిమీని లేపడం పెద్ద విషయమా? గొలియాత్ ఎవడు? ఆజానుభావుడు కదా. అంత పెద్ద గొలియాతుని చిన్న వయసులో పోరాడి ఓడించిన ఆ దావీదుకి కుక్క చీపో చీపో అని మన ఊళ్ళలో ఏం చేస్తారు? కోపం వస్తే కింద మట్టి తీసి ఎత్తుంటారు లేదా? పల్లెటూరులో చూస్తుంటారు అప్పుడప్పుడు. అదే జరుగుతుందాడ. శపిస్తా ఉంటే దావీదు యొక్క కన్షియన్స్ చూడండి. అసలు దావీదు కన్విక్షన్ చూడండి. ఎందుకంటున్నాడు దావీదు ఈ మాటలు? ఎందుకంటున్నాడు? ఆడిని శపించనియండి, యెహోవాయే వాడికి సెలవిచ్చినాడు, శపించనియ్యి. అంతేకాదు, ఈ శాపం ఏందిరా భయ్? నా కడుపులో పుట్టిన కుమారుడే నన్ను చంపడానికి నా ఎంటబడుతుంటే ఈ బెన్యామీను శపించడం ఏంది? ఇది చాలా అల్పమైనది, క్షపించనివ్వండి, శపించనివ్వండి. ఒకవేళ నా దేవుడికి నన్ను క్షమించి నా మీద కరుణ పుడితే ఆ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుందేమో అంటున్నాడు. అంటే తన జీవితంలో తానేంటో తనకు తెలుసు. డబ్బాలు కాదు, మన గురించి డబ్బాలు చెప్తే చాలా ఆనందం వస్తుంది. మన గురించి గొప్పగా ఎవరైనా చెప్తే చాలా ఆనందం. గొప్పలకు పొంగడం కాదు, మనలో ఉండే బలహీనత గుర్తించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు తన జీవితంలో జరిగిన మచ్చల యొక్క పర్యవసనాన్ని అనుభవిస్తున్నానని తనలో తాను అనుకుంటున్నాడు. నా జీవితంలో నేను చేసిన పొరపాట్లు, నేను దావీదునే అయిండొచ్చు, విశ్వాసినే అయిండొచ్చు, వీరుణ్ణే అయిండొచ్చు, శూరుణ్ణే అయిండొచ్చు. ఇశ్రాయేలు రాజే అతని దగ్గరికి వెళ్ళి, గొలియాత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయపడుతుంటే నేను వెళ్ళి వాడిని ఓడించి ఇశ్రాయేలు దేశాన్ని కాపాడిండొచ్చు. నాలో పాజిటివ్స్ చాలా ఉండొచ్చు, నాలో గొప్ప సేవకుడు ఉండొచ్చు, నాలో గొప్ప దానగుణం ఉండొచ్చు, దాన్ని అందరూ పొగడొచ్చు. కానీ నేనేంటో నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాలో ఉన్న మంచివే కనబడతాయి బయటికి, నాలో ఉన్న లోపము ఎవరికి కనపడదు.
అందుకే ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేరు. ఎవరైనా మనలో తప్పులు ఎతికి చూపిస్తే తట్టుకోలేరు. పొగిడితే మాత్రం పొంగిపోతుంటారు. దావీదు అలా లేడు. వాస్తవానికి రాజు ముందుకొచ్చి వాడు ఎంత చెడ్డవాడైనా వహవా వహవా అనాలా, లేకపోతే తలకాయలు తీయేస్తాడు రాజు. మరి అటువంటి రాజరికంలో ఉన్న రాజు ఒక ఊర్లో వాడు వస్తే వాడు దుమ్ము వేసి వాడు కుక్కలాగా చీపో చీపో అంటుంటే పక్కన వాళ్ళు అంటున్నారు, ఈ చచ్చిన కుక్క ఎంతసేపు రాజా, నువ్వు ఒక్క మాట చెప్తే ఒక్క దెబ్బకి వాడు తలకాయ తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతా. అంతే, ఇటు చూస్తే చాలండి, చెప్పాల్సిన అవసరంలా. ఎవడో తిడుతున్నాడు, సైన్యాధిపతి అలా అలా చూస్తే చాలు, తలకాయ తెచ్చి పెట్టేస్తారు. ఎంత గొప్పోడండి దావీదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హలో, ఎంత భక్తిపరుడు. సౌలు సౌలు మీకు అన్నీ తెలిసినవి, కొత్త ఏం కాదు. మరి సౌలు జీవితంలో అనేక సార్లు చంపాలని కూడా ఈట విసిరేస్తే పక్క నుంచి వెళ్ళిపోద్ది, ఒకసారి దొరికేస్తాడు సడన్గా. దావీదు ఆయన పడుకునుంటే తీసుకెళ్లి వస్త్రపు చెంగు పోసుకొచ్చి చెప్తాడు, రాజా నువ్వెందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? నేనేం పొరపాటు చేశాను నీ పట్ల? నువ్వెందుకు నన్ను అన్యాయం చేస్తున్నావు? నిన్ను చంపడం పెద్ద విషయం కాదు, అసలు ఆలోచన కూడా రాదు నాకు అంట. ఒకానొక రోజున సౌలు పట్టబడి చంపబడితే ఆ సౌలు అంటున్నాడు పనోడికి, ఒరే నువ్వు నన్ను చంపురా, నా మీద కత్తి పడరా అంటే వాడు పడితే చంపేశా అంటే వాడిని చంపేస్తాడు. ఎంత ఏడుస్తాడు తెలుసా దావీదు సౌలు చచ్చిపోయాడని? ఎవడని ఏడుతాడా? మంచిగా అయింది నన్ను చంపారు, నీకు జరగాల్సిందే జరగలరా. మనోళ్ళు కూడా అంతే, లోపల భక్తులు, బయటికి పోతే వీర వనితలు. దేవుడికి స్తోత్రం. అంతా వేషధారణే. చర్చిలో బాగుండాలి కాబట్టి బాగుంటాం, అట్లా కాదు. దేవుడు కాదు, అది కాదు కోరుకునేది. అంతరంగంలో మార్పు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరి దగ్గర పేరు సంపాదించాలని కాదు, తనలో అంతరంగం. దావీదు సౌలు చనిపోయాడని 40 దినాలు పైగా ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఏడ్చాడు. దేవుడికి స్తోత్రం. దట్స్ వాట్. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు తండ్రి అనిపించుకోవడానికి పెద్ద అంత ఈజీ ఏంటి అందరికీ? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన. అయితే వీళ్ళిద్దరూ పాత నిబంధన క్రమంలో ఉన్నారు, మనం కొత్త నిబంధన క్రమంలో ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను వెతికాను, అబ్రహాము గారు అన్యజనులకి ఎప్పుడైనా ఏదైనా చేశాడా? ఈయన అన్యజనుడేగా. వీళ్ళ తాత ఎవరు? దేవతల. ఈయన ఎవరు దేవతలను మొక్కే వాళ్ళ దగ్గరికి పోయి యెహోవాను తెలుసుకోమని ఎప్పుడైనా ఒక వచనం చెప్పాడా అబ్రహాము? చెప్పాడా? అబ్రహాము జీవితంలో యెహోవా దేవుణ్ణి ఎవరికి పరిచయం చేయలే. మీ దేవుడు మీరు, మా దేవుడు మేము అనుకున్నారు అంతే. తన జీవిత కాలంలో తను కూడా అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ తను కూడా నిజమైన దేవుడి దగ్గరికే వచ్చాడు, తాను కూడా శక్తిమంతుడైన దేవుడి దగ్గరికే వచ్చాడు, తాను కూడా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడి దగ్గరికి వచ్చాడు. ఈ దేవుడు సృష్టికర్త అని తెలుసు. నా పూర్వీకులు, బంధువులంతా, మా బ్యాచ్ అంతా అంతే, వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి. లేదు, మా దేవుడు అబ్రహాము దేవుడు. ఎవరి దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, సాలింక. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, పౌలు అన్నాడు అందరికీ దేవుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ కాలంలో భక్తి ఎలా ఉండేదంటే వ్యక్తిగతంగా ఉండేది. ఎలా ఉండేది భక్తి? భక్తి వ్యక్తిగతంగా ఉండేది. కొత్త నిబంధన కాలం దావీదు ఏం చేస్తాడు తెలుసా? దావీదు పోయి గొలియాతుకి సువార్త చెప్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు పోయి గొలియాతుకి ఏం చెప్తాడు? సువార్త చెప్పి బతికిస్తాడు, చంపడు. ఒక్కోసారి పాత నిబంధన చదివేటప్పుడు ఆయన సముద్రములో సైన్యములను ముంచెను, ఆయన కృప నిరంతరం ఉండగానే గుండె పగిలిపోద్ది నాకు. దేవా నువ్వు అట్లాంటి దేవుడు కాదు ప్రభు, ఆ రోజు పరిస్థితిని బట్టి నువ్వు రాయించావు. ఆయన రాజులను చంపెను, ఆయన కృప నిరంతరం ఉండును కాకంటే, దేవా నువ్వు చంపేవాడివి కాదు నాయన, నువ్వు బ్రతికించేవాడివి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన కోసం చనిపోయెను, ఆయన కృప నిరంతరం ఉండును గాక. దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును గాక.
పనికి మాలిన నన్ను దేవుడు తన దగ్గరకు తీసుకొచ్చెను. ఆయన కృప నిరంతరం ఉండును గాక. మీరు ఆలోచించండి, ఒక క్రైస్తవుడిగా ట్రాన్స్ఫార్మ్ అయిన నేను, ఒక హిందూ 32 సంవత్సరాల ఫెయిత్లోంచి వచ్చింది నేను, యేసు ప్రభు శిలువ యాగాన్ని చూసి వచ్చిన నేను, ఆయన రక్తం వల్ల పాపక్షమాపణ పొందుతాను వచ్చిన నేను, నా కోసం ఆయన అవమానం పొందాడు, ఆయన చనిపోయినాడు, ఆయన ఒంటి మీద వస్త్రములు కూడా లేకుండా వేలాడాడు నన్ను బ్రతికించడానికి, ఆయన అవమానం పొందాడని నమ్మి వచ్చిన నేను, ఆ దేవుడు చంపాడంటే నా గుండె ఎలా ఉంటుంది? క్వశ్చన్ మార్కేగా. నా క్వశ్చన్స్ ఉండొద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 32 సంవత్సరాలు దేవుడు లేకుండా ఉన్నా ఇంకా ప్రశ్నలతో ఉంటే నేను భక్తి ఎట్లా చేస్తా? అందుకే దేవుడి దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానం తీసుకున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు ఏ వాక్యం చదివినా యేసుప్రభువే గుర్తొస్తాడు. సో ఆయన కృప, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక, అక్కడ ఉంది కదా 1 యోహాను 3:16 ఏముంది? ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక ప్రేమ అనేది ఇట్టిది అని తెలుసుకొనుచున్నాము. ఈ వాక్యం నా మదిలో వస్తుంటే అమ్మగారు మాట్లాడుతున్నారు, ప్రేమ గురించి మాట్లాడుతూ ఆయన మన కొరకు మరణించారని ఈరోజు ఆరాధనలో అదే వాక్యం నా మనసులో అదే టైంలో వస్తుంది. ప్రభా, ప్రేమ అంటే వేరే వాడిని చంపడం కాదయ్యా, ప్రేమ అంటే మనం లాభం పొందడం కాదయ్యా, ప్రేమ అంటే యేసు ప్రభు చనిపోవడం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక దీన్ని బట్టి మనం ప్రేమ అనేది ఎట్టి తెలుసుకుంటాం. బంగారం ప్రేమ కాదు, డబ్బులు ఊరికే రావని ఆయన దగ్గర బోరె డబ్బు ఉంది, యేసు ప్రభు లేడు. మీకు అర్థమవుతుందా? ఆ రోజులు ఎవరికి ఏం లేవు, ఈ రోజు చాలా మందికి చాలా ఉన్నాయి, యేసు ప్రభు తెలియకుండానే. మీరు కాకినాడ కాబట్టి ఎక్కువ మంది క్రైస్తవులు ధనవంతులుగా ఉండొచ్చేమో, కానీ మా తెలంగాణకు రండి, అందరూ బయట వాళ్ళే ధనవంతులు. డబ్బుతో ముడిపెట్టకండి యేసు ప్రభువుని. బంగారంతో, గొర్రెలతో, బ్యాంక్ బ్యాలెన్స్లతో, బియ్యం బస్తాలతో, నూనె ప్యాకెట్లతో, వాటితో కాదు మీరు చూడాల్సింది యేసు ప్రభుని. ఆయన రక్తంతో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన దయ, ఆయన కృప. కొత్త నిబంధన క్రైస్తవులు సర్వసత్యం ఎరిగిన వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు నేను సత్యం అన్నాడు, నేను వెళ్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యం బోధిస్తాడన్నాడు. యేసు ప్రభువారు దేవుడే కదా, ఆయన చెప్పొచ్చు కదా నేను సర్వసత్యం కాదు, నేను సత్యమే, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వము సత్యంలోనికి నడిపించును. ఎక్కడెక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలో, ఏ ఏ విషయాల్లో మీరు సరి చేసుకోవాలో, ఏ విషయాల్లో దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోవాలో అక్కడ సరి చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి నమ్ముకోవడం గొప్ప కాదండి, దేవుణ్ణి దేవుడిగా మహిమపరచడం గొప్పతనం. సో అందుకే దావీదు జీవిత కాలంలో కూడా ఎప్పుడు కూడా అన్ని జనుల దగ్గరికి పోయి సేవ చేసినట్టు కనపడలా. అసలు గొలియాతుని చంపడానికి కారణం ఏంటి తెలుసా? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, అది కారణం. ఏంటంటే కారణం, మా ఓడు కాదు, ఇడు వేసేయి. ఏంటట, మా ఓడు కాదు, మా యెహోవా అబ్రహాము దేవుడు, ఇస్సాకు యాకోబు దేవుడు బ్యాచ్ కాదు, ఇది అన్ని జనుల బ్యాచ్, వేసేయండి. కనాను దేశంలో ప్రవేశించినప్పుడు ఏం జరిగింది? హిత్తీలు, హివ్వీలు, ఇబుసీలు, వీళ్ళందరూ ఎవరు? అన్య జాతులను, అక్కడ ఉంటుంది బైబిల్లో, ఆయన అన్య జాతులను నాశనము చేసి ఎవడో పొలాన్ని వీళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే సర్వభూమి నాదే కదా, ఓనర్ నేను, ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తా, ఆడి దగ్గర బీకి ఈడకిస్తా, ఈడిది బీకి వేరే వాడికి ఇస్తా, నేను దేవుణ్ణి, నన్ను ఎవడు క్వశ్చన్ చేస్తాడు? వారి కొత్త నిబంధన కార్యక్రమంలో అన్యజనులందరూ రక్షణ పొందాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పాత నిబంధనలో ఆయన అక్కడ అన్యజనులందరి తరములను నాశనము చేసి కనానుకు స్థలం ఇచ్చాడంటే కొంచెం బాధగా ఉంటుంది. ప్రభువా, నేను అన్ని జనుల నుంచి వచ్చా కదా, మా అబ్రహాం, నేనే కాదు మా అబ్రహాం కూడా అదే బ్యాచ్ కదా. అబ్రహాం నుంచి వచ్చాడు, పైనుంచి చూడబడ్డా. అది సీక్వెన్స్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మానవ జాతిలో చేయబోతున్న కార్యక్రమానికి ఆయన వేసిన అడుగులు నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజ స్వరూపం క్రీస్తు రక్తంలో ఉంది. దేవుని ప్రేమ తినే ఆహారంలో కాదు, దేవుని ప్రేమ ఎందులో ఉంది తెలుసా? రొట్టె ద్రాక్షరసంలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జనాలకి దీని మీద లక్ష్యం లేదు, జనాలకి దీని మీద అసలు దీన్ని పెద్ద పట్టించుకోరు, నటిస్తారు అంతే ఊరికే. దేవుడి కృపను జ్ఞాపకం చేసుకుంటే మన ఆరాధన జీవిత కాలంలో ప్రతి ఆరాధనకు పోటీ పడాలి. దేవుడికి స్తోత్రం.
ఈ వారం చేసిన ఆరాధనకు నెక్స్ట్ వీక్ చేసిపోయే ఆరాధన పోటీ పడాలి. అంటే అంత యథార్థంగా మనం ఆరాధించాలట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతో. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, అబ్రహాముకి అన్ని జనుల మీద మనసు లేదు, ఆయన అన్ని జనుడే. దావీదు కూడా అన్ని జనుల మీద మనసు లేదు. పాత నిబంధన కాలంలో భక్తి వ్యక్తిగతంగా ఉంది. అందుకే దేవుడు తన అభిష్టాన్ని చెప్పాడు. నిర్గమకాండం 19:6 చూడండి. నిర్గమకాండము 19:6. చూడండి. సమస్త భూమియు మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను ఆ, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పారండి. చాలండి. ఏమంట? 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమున్నాయి? ఒకటి, ఫస్ట్ ఏంటి? యాజక రూపమైన రాజ్యము. రెండోది ఏంటి? పరిశుద్ధ జనం. ఇప్పుడు పరిశుద్ధత పరిచర్య అనండి ఒకసారి. పరిశుద్ధత పరిచర్య. దేవుడికి 2 కళ్ళు. ఒకటేమో పరిశుద్ధత, రెండోదేమో పరిచర్య. మనోడికి ఒక్కనుంటే ఒక్కడిని ఉండదు. పరిశుద్ధత అంటే యేసుప్రభు కంటే పరిశుద్ధిలాగా ఫీల్ అవుతాడు ఈయన. మేము చాలా అండి, మేము సినిమాలు చూడలేదండి. మరి ఊళ్ళో వాళ్ళందరూ సినిమాలు చూస్తారా ఏంది? కలెక్షన్ రావట్లేదు వాళ్ళు ఎడుతారు సినిమాలు చూసేవాళ్ళక. అది కాదు పరిశుద్ధత అనేది, అది కాదు. రెండోది పరిచర్య. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత మోషేని పిలిచి, మోషే ఈ బ్యాచ్ 400 సంవత్సరాలు ఏడున్నారు, బానిసత్వంలో ఉన్నారు. వీళ్ళకి ఫస్ట్ టైం చెప్పిండంటే, వీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉండాలని చెప్పు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యాజక రూపమైన రాజ్యం అంటే ఏంటంటే, ఇశ్రాయేలును బట్టి దేవుడి దగ్గరికి జనాలు రావాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇజ్రాయేల్ని బట్టి దేవుడి దగ్గరికి. ఈరోజు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? వీళ్ళు బాంబెత్తేట వాళ్ళ మీద పడుతుందట, వాళ్ళు బాంబెత్తి వీళ్ళ మీద పడుతుందట. దేవుడు చెయ్యి అడ్డుకుంటుందంట. అది కాదు దేవుడు కోరుకుంది. నిర్గమ 19:6లో దేవుడు కోరుకున్న అభీష్టం ఏంటంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు లోకములోని అందరూ అన్యజనులకి నాకు మీరు మధ్యవర్తిత్వం చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యాజకుడు అంటే ఎవరండి? అంబికా దర్బార్ బత్తి కాదు. మాకు అప్పుడు చెప్పేటోళ్ళు దేవునికి భక్తునికి అనుసంధానమైనది మేము చదివేవాళ్ళకి ఎన్ని మా దగ్గర ఉన్నాయి ఎన్ని. అంబికా దర్బార్ బత్తి కాదు యాజకుడు అంటే. దేవునికి అన్ని జాతి ప్రజలకి మధ్యవర్తిగా ఉండేది ఇశ్రాయేలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాం కూడా అందులోంచి వచ్చాడు కాబట్టి, అన్యజనుల నుంచి వచ్చాడు కాబట్టి, ఈ అన్యజనులందరూ దేవుడి దగ్గరికి రావాలంటే ఎవరో ఒకరి ద్వారా రావాలి కాబట్టి ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పయ్యా, నువ్వు వెళ్ళి కొత్తిమీర దోసకాయ బీరకాయలు కాదు భక్తి అంటే, మీరు యాజకత్వం చేయాలి. యాజకత్వం ఎక్కడ చేయాలి? సమస్త భూమి నాదే కదా. సమస్త భూమిలోని మానవ జాతి నేను పుట్టించిన వాళ్ళే కదా. ఈరోజు అన్ని జాతులుగానే ఉన్నారు, కానీ అసలు మనిషి పుట్టడానికి కారణం నేనే కదా. వాళ్ళందరూ నీ ద్వారా నా దగ్గర రావాలి, నువ్వు యాజకత్వం చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయండి అన్నారు. ఏమన్నారు చెప్పుగానే? ఆయండి, మేము యాజకులమేనండి అన్నారు. వెంటనే చెప్పినట్టే వీళ్ళు మర్చిపోతారుగా. ఈరోజు కూడా తీర్మానాలు తీసుకోండి 31 తీర్మానం తీసుకున్నారు. 1వ తారీఖు ఈగిపోయింది. 24 గంటలు కూడా ఉండదు తీర్మానం. మనం బెటర్ ఇంకా వాళ్ళకంటే. వాళ్ళు మూతికి మర్చిపోయారు. వాళ్ళు బతికించాల్సిపోయి చంపుతున్నారు ఇప్పుడు. మీకు అర్థమవుతుందా? ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ వీళ్ళు ఆశీర్వాదంగా ఉండి యెహోవా దేవుణ్ణి పరిచయం చేయాల్సిన ఇజ్రాయెల్ ప్రజలు కరెక్ట్గా టెక్నాలజీ డెవలప్ చేసేట ఆడి మీద సూదిగా అవతల రాజు ఆడుంటే ఆడే వేస్తాడట. బాబోయ్, ఇప్పుడు ప్రపంచంలో మీ గ్యాస్ కష్టాలను ఎందుకు వచ్చినాయి? ఇజ్రాయెల్ వల్లే. వాళ్ళు ఆయన్ని చంపపోతే వీళ్ళు ఎందుకు కూడా ఉంటుంది? ఇప్పుడు ఫోన్ వస్తుంది, గ్యాస్ అయిపోయిందని. నేను చెప్తా, వాక్యం చెప్తున్నా, గ్యాస్ కోసం పోతున్నా. ఎన్ని బాధలు ఆడొచ్చాయి? ఇజ్రాయెల్ గురించి వచ్చినాయి. మీకు తెలుసా, ప్రపంచంలో ప్రతి పంచాయతీయానికి ఇజ్రాయెల్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కానీ వాళ్ళు ఏం కావాలా? ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుకున్నాను, నేను కాదు.
వాళ్ళకున్న తోరా గ్రంథంలో ఈ ఎక్సోడస్ చాప్టర్ 19:6లో ఈ మాట ఉంది. సమస్త భూమి నాదే కదా, ఈ సమస్త భూమిలోని మనుషులు నేను పుట్టించిన వాళ్ళే కదా, వాళ్ళందరికీ దేవుడు తెలియదు కాబట్టి మీ అబ్రాహాముని నేను ఏర్పరచుకున్నా కాబట్టి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలైన మీరు మీ ద్వారా, రూబేను ద్వారా, గాదు ద్వారా, నఫ్తాలి ద్వారా, ఇస్సాకారు ద్వారా, యూదా ద్వారా ప్రజలు నా దగ్గర కావాలని అందరూ ఫెయిల్ అయ్యారు. యూదా గోత్రం సింహం నిలబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇజ్రాయేల్ అంతా ఫెయిల్ అయిపోయినా గెలిపించడానికి నా ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ కోల్పోయింది కాబట్టి ఆ స్థానం యేసు ప్రభు వారికి వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు యూదా గోత్రపు సింహంగా మనుషుల కొరకు సింహమే, కానీ ఎలా చనిపోయాడు మనకు తెలుసు. ఊళ్ళో వాళ్ళు ఏమంటారు, 3 మేకులు పీక్కోలేకపోయారు. మేము బీకం స్వామి, నీ బీగుతారు తర్వాత. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మేకులు వేయించుకున్న యేసుప్రభువారు వచ్చేటప్పుడట లోకంలోని సమస్త అన్యజనులు, సమస్త గోత్రాల వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకంటే రిజెక్ట్ చేశారు కదా, దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదన్నారు కాబట్టి వారికి రేపు రోజున తీర్పు ఉంది. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలుకు ఉన్న బాధ్యత ఏంటంటే ఇశ్రాయేలు ద్వారా ప్రపంచ దేశాల్లోని మానవ జాతి అందరూ సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాలా. హల్లెలూయా. ఇంతకుముందు కీర్తన చదువుతుంటే నాకేమనిపించింది తెలుసా? ఆహా, ఈ కీర్తన ఆఫ్ఘనిస్తాన్లో చదివితే ఎంత బాగుండేది, ఈ కీర్తన ఇరాక్లో చదివితే ఎంత బాగుండేది, ఈ కీర్తన ఇరాన్లో చదివితే ఎంత బాగుండేది, ఈ కీర్తన యోర్దాన్లో చదివితే ఎంత బాగుండేది, ఈ కీర్తన సిరియాలో చదివితే ఎంత బాగుండేది. అక్కడ చదివే వాళ్ళు ఎవరు లేరు. నా దేవుడి సువార్త సమస్త భూమికి చేరాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమస్త భూమికి ఇశ్రాయేలు ఆశీర్వాదంగా ఉండాలి. ఇశ్రాయేలు ఫెయిల్ అయింది. ఎందులో సక్సెస్ అయింది తెలుసా? వ్యక్తిగత భక్తిలో సూపర్, వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించడంలో సూపర్, దేవుడి కొరకు నిలబడడంలో సూపర్, దేవుణ్ణి సేవించడంలో సూపర్, దేవుడి హృదయాన్ని అర్థం చేసుకొని సూపర్, వ్యక్తిగతంగా పరిశీలించుకోవడం సూపర్. కానీ వేరే వాడికి పరిచర్యలో ఫెయిల్ అయిపోయింది. అందుకే యాజక రూపమైన రాజ్యంగాను, రెండవది పరిశుద్ధ జనముగాను ఉందురని చదవండి మరొకసారి అవచనం. నిర్గమకాండం 19:6. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము, నాకు యాజక రూపమైన రాజ్యముగా, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. అప్పుడేమైంది? నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. ఏకంగా ఉత్తరించి ఏకంగా పనికి మాలిన అయ్యారట. బైబిల్ ఏముంది? నీతిమంతుడు ఒక్కడు. ఎప్పుడు చెప్పారు ఈ మాట? వీళ్ళు ఆయండి అన్న తర్వాత అన్ని రాయిస్తారు. వీళ్ళు ఏమనాలా? మేము ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉండాలని మీరు చెప్పండి అంటే ఉంటామండి, మేము ఆశీర్వాదంగా ఉంటామన్నారు. కొద్ది రోజులకి నీతిమంతుడు ఒక్కడూ లేడట, దేవుణ్ణి వెతుకువాడు ఒక్కడూ లేడట, ప్రతి వాడి నాలుగు కింద సర్ప విషయం ఉందంట, మనుషులు చంపడానికి వాళ్ళ పాదాలు పరిగెడుతున్నాయంట. అది మానవ జాతి యొక్క దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు భక్తిలో సూపర్, నువ్వు దేవుణ్ణి ప్రేమించడంలో సూపర్. అబ్రహాము, దావీదులాగా మంచి భక్తుడివే, మంచిగా ఆరాధన చేస్తున్నావు ప్రతి వారం. నువ్వు మానవ జాతికి చేస్తుంది ఏంటి? నీ ద్వారా జరుగుతున్న యాజకత్వం ఏంటి? నువ్వు ఎవరికి ఆశీర్వాదంగా ఉన్నావు? నువ్వు ఎవరి జీవితాలని వెలిగిస్తున్నావు? ఎవరి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? నీ బిడ్డల గురించి నువ్వు ప్రయాసపడడం కామన్. అది సుంకర్లు, పాపులు కూడా అదే చేస్తారు. ఒక వేశ్య కూడా వేశ్యావృత్తి చేసి పిల్లల్ని పోషిస్తుంది. చాలా సీరియస్ మాట ఇది, పెద్ద విషయం కాదు అది. నువ్వు నీ పిల్లల్ని చదివించుకోవడం పెద్ద విషయం కాదు. నేను కూడా అంతే. ఇల్లు సరిగా లేదు నాకు, మా తల్లిదండ్రులు చెప్తుండేవాళ్ళు,
ఒకరోజు తినడానికి భోజనం లేదట. నేను చెల్లి తమ్ముడు ముగ్గురం ఆకలితో మాకు నిద్ర పట్టట్లేదట. మా అమ్మ నాన్న రోజంతా ఏడుస్తున్నారట, రాత్రి అంతా. నేను నిద్రపోవట్లేదు, భోజనం పెట్టడానికి ఇంట్లో ఏం లేవు, బంధువులు ఏమిచ్చినా కూడా పట్టించుకునేవాళ్ళు లేదు. రాత్రంతా ఏడుస్తున్నారట. ప్రతి ఇంట్లో ఏదో కథ ఉంటుంది, ఇంటింటికి రామాయణం. అవి కాదు కన్నీళ్లు మనకు కావాల్సింది. నశించిపోయే వాళ్లకు మనం వెలుగుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన దాన్ని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నువ్వు కష్టపడుతున్నావు, నీ బిడ్డలను పోషిస్తున్నావు, నువ్వు చదివిస్తున్నావు, నీ గంపెడన్ని ఆశలన్నీ నువ్వు పెట్టుకొని ఉన్నావు. ఈ క్యారెక్టర్ అంతా అన్ని జన్లు కూడా అదే ఉంది కదా. నేను ప్రభువు నమ్మక ముందు నా తల్లిదండ్రులకు ఉన్నది అదే కదా. ఈ క్యారెక్టర్ ఉండడానికి దేవుడు ఉండాల్సిన అవసరంలా, ఈ క్యారెక్టర్ ఉండడానికి పరిశుద్ధుడైన దేవుడు తెలియాల్సిన అవసరంలా, పిల్లల్ని పోషించుకోవడానికి ఏం అవసరంలా. ఇప్పుడు ఇండియాలో కూడా వ్యభిచారం షాపులు ఓపెన్ అయితే చూడండి, రేపు కాకినాడలో సుప్రీంకోర్టు చెప్పేసింది, వ్యభిచార వృత్తి కూడా లీగల్. ప్రపంచంలో చాలా దేశాలు, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు చేయొచ్చని చాలా పర్మిషన్స్ ఉన్నాయి అక్కడ. వాటిలో ఇండియా కూడా చేరుతుంది, ఇండియా కూడా చేరిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురవడానికి కారణం ఏంటంటే, స్త్రీలు తమ స్వాభావిక ధర్మం విడిచి అవాచ్యమైన చేయించు. అటువంటి స్థితిలో ఎప్పుడైతే ప్రపంచం సొదొమ గొమొర్రా వెళ్ళిందో అగ్నిగంధకాలు కురిశాయి. ఎప్పుడైతే భూమి అంతటా కూడా ఈ లీగలిజము, లెస్బియన్ అండ్ హోమోసెక్షువల్ ఇవన్నీ ఎప్పుడైతే పరిపూర్ణమవుతాయో, ఈ ప్రపంచము సొదొమ గొమొర్రా లాగా దేవుడు అగ్నిగంధకాలు కురిపించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పేతురు అంటున్నాడు, ఇప్పుడున్న భూమి నీళ్లలో నుంచి నీళ్ల ద్వారా సమకూర్చబడిన భూమి అంట. ఎక్కడి నుంచట? నీళ్లలోంచి నీళ్ల ద్వారా సమకూర్చబడిన భూమి. దేవుని వాక్యం వల్ల సృష్టించబడిన భూమి, అదే దేవుని వాక్యం వల్ల అగ్ని కొరకు భద్రపరచబడి ఉందట. దేవుడు ఏమన్నది తెలుసా? ఈ భూమి అగ్ని కోసము భద్రపరచబడి ఉంది. రేపు భద్రం చేసిన దాన్ని దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడట. పంచభూతాలు మహావేంద్రంతో కరిగిపోతాయి. భూమి, దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి, లయమైపోతాయి. నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు కొన్న ఏదైతే ఉందో, ఈ భూమి మీద నువ్వు సంపాదించి పెట్టింది ప్రతి ఒక్కటి నాశనం కాబోతుంది. ఎవ్రీథింగ్. ఈ భూమి మీద మానవ జాతి సంపాదించింది మొత్తం కూడా ఈ భూమి 2 పేతురులో ఉంటుంది. ఆ మొత్తం చూడకండి, టైం లేదు. సో అదంతా కరిగిపోతుంది. పంచభూతాలు కూడా. పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నిప్పు, ఆకాశము, నీరు, వాతావరణం అన్ని పంచభూతాలు కూడా కరిగిపోతాయట. గాలి కూడా కరిగిపోతుందట. గాలే పోయినప్పుడు మన బిల్డింగ్లే ఉంటాయండి. మనము మన బిడ్డలతో మనం సాధిస్తుంది ఏంటి? మనం రోజంతా పనిచేసి, నెలంతా పనిచేసి మన అవుట్పుట్ ఏంటి తెలుసా? నాశనం అయిపోయేదాన్ని తయారు చేస్తున్నాం. కానీ నిత్యమైన దాన్ని పరిచయం చేయడానికి యేసు ప్రభువారు లోకానికి వచ్చాడు. నాలోనే సత్యం ఉంది, ఇంకెవ్వరి దగ్గర సత్యం లేదు. నా మాటలోనే సత్యం ఉంది, ఇంకెక్కడ సత్యం లేదు. అందరూ అబద్ధాన్ని ప్రచారం చేసేవాళ్ళే. యేసు ప్రభువారు మాత్రమే సత్యం, ఆయన మాత్రమే మార్గం. ఆయన ఇచ్చిన పనే చాలా చాలా గొప్పది. హల్లెలూయా. మనం ఎవరు తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము, దేవుని పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఇజ్రాయేలు మిస్ అయిపోయింది. నిర్గమకాండం 19:6 ఇజ్రాయేల్కి అర్థం కాలేదని ఆ ఇజ్రాయేలు దేశంలో చేపలు పట్టుకునే పేతురికి అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పేతురు ఇశ్రాయేల్ అందరికీ ఒక ప్రతినిధిగా ఉన్నాడు.
అందుకే 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకి 12 సింహాసనాలు వేసుకుని యేసుప్రభు పక్కన ఉంటారట. దేవుడికి స్తోత్రం కలుగును. ఇశ్రాయేలు ప్రజలంతా ఫెయిల్ అయినా పేతురు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ఇజ్రాయేల్ జాతి అంతా ఫెయిల్ అయిపోయినా యేసు ప్రభు ఒక రెఫరెన్స్గా ఉన్నాడు. ఇజ్రాయేల్ ఫెయిల్ కాలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఫెయిల్ అయ్యారు, కానీ ఇజ్రాయేల్ జాతి ఫెయిల్ కాలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులు ఫెయిల్ అవ్వచ్చు, కానీ సంఘం ఫెయిల్ కాకూడదు. హల్లెలూయా. సంఘం ఈ రోజున దేవుడి చిత్తం చేయడానికి ఉంది. సంఘం డబ్బు సంపాదించడానికి కాదు, సంఘం వ్యాపారాలు అభివృద్ధి చేయడం కోసం కాదు. సంఘం ఏం చేసినా ప్రజలు రక్షించబడడం కోసమే చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట నీ భక్తి గురించి కాదు. నీ భక్తి ప్రూవ్ అయిపోయింది, నీ భక్తి ప్రూవ్ అయిపోయింది. నువ్వు ప్రతి వారం నువ్వు దేవుడి సన్నిధిలో కనబడుతున్నావు. యు నో ద వాల్యూ ఆఫ్ గాడ్, యు నో వర్త్ ఆఫ్ వర్షిప్. దేవుడు కాపుదల నీకు తెలుసు. రుచి చూచి నువ్వు దేవుడిని ఎరిగావు, యెహోవా ఉత్తముడు అని. దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ నీ దేవుడు ఇచ్చిన మిషన్ ఏంటి, పరిచర్య ఏంటి, యాజకత్వం ఏంటి? నువ్వు ఎవరికి యాజకత్వంగా ఉన్నావు, ఎవరికి మధ్యవర్తిగా ఉన్నావు, ఎవరిని దేవుడి దగ్గరికి తీస్తున్నావు, ఎవరు దేవుడిని పరిచయం చేస్తున్నావు? నాకు తెలిసి అయితే సేవకుల కంటే విశ్వాసులే ఎక్కువ సేవ చేయగలరు. క్షమించాలి ఎవరైనా, నా అనుభవం చెప్తున్నా. సేవకుల కంటే విశ్వాసులే ఎక్కువ సేవ చేయగలరు. ఎందుకంటే వాళ్ళు కాలేజీలకు వెళ్ళగలరు, వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళగలరు, రంగు రంగు బట్టలు వేసుకుని వెళ్ళగలరు. పాస్టర్ గారు సంచిలో పక్కన సంకేసుకుంటే పాస్టర్ రాబాక అంటారా? రానిస్తారా? నిన్ను రాణిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు. నువ్వు దేవుడిని రుచి చూసావు. హల్లెలూయా. ఆయన చెబితే మత వ్యాప్తి అవుద్ది, నువ్వు చెప్తే అనుభవం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ముస్లిం దేశాలకు సేవకి వెళ్తే వీళ్ళంటి వాళ్ళు పంపిస్తాం. పట్టుకున్నారనుకోండి, నేను క్రిస్టియన్ అండి, తప్ప కోర్టు కూడా వదిలేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇట్లా ఒక టీంని పంపించాం ట్యూనిషియా దేశానికి. మనలో ఆవేశపడి తెగ సువార్త చేస్తున్నారు. ఎవడో పెట్టిరు, కోర్టు పంపించడం నేను. వాళ్ళందరూ కోర్టులో ఉన్నారు. ఏమవుతుందేమో ఉరి శిక్ష ఏమేరు అడిగిరు. ఏందమ్మా ఏంది ఈ పంచాయతీ? మేము ఈ దేశాన్ని చూడడానికి వచ్చాం సార్, ఈ దేశాన్ని చూడడానికి వచ్చాం సార్. మేము టూరిస్టులు అండి. మాటలు మాట్లాడుతున్నాం సార్. ఆయనకి ఏదో బాధ వచ్చిందట. నేనన్నా నాకు కూడా బాధ అనిపించింది. యేసు ప్రభు నా జీవితంలో కార్యం చేశాడని సాక్ష్యం చెప్తూ నువ్వు కూడా అవసరమైతే ప్రార్థన చేసుకొని చెప్పానండి. వీడు కోపం వచ్చి నేను జైల్లో పెట్టాడంటే అవునా నిజమేనా? అందులో తప్పే ఉందండి అన్నాడు. ఏమన్నాడు లాయర్? ఏమన్నాడు? అందులో తప్పే ఉంది. అవునండి, నువ్వు బాధపడుతుంటే ఏదో చెప్పాడు, తప్పే ఉంది అందులో. కేసు కొట్టేసి అందరూ వదిలేశారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. అదే పాస్టర్ గారు పోతే ఏమంటాడు? నువ్వు ఈ పని మీదకే వచ్చావు. ఎందుకు వచ్చావు నువ్వు? నీ మాట లాయర్ వినడు. ఇప్పుడు నీ పాస్టర్ బెటరా, విశ్వాసం బెటరా? చేసుకుని బుద్ధి మీకు చెప్పండి. ఎవరి వల్ల పని అవుతుంది ఎక్కువ? మీ వల్లే పని అవుతుంది. నేను కూడా విశ్వాసనే. వీళ్ళంతా అనవసరంగా మాట్లాడుతున్నారు. విశ్వాసనే ధన్యత గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బోధకులైన మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం కాబట్టి కావద్దు, మనం విశ్వాసులుగానే ఉన్నాం. దేవుడికి స్తోత్రం. విశ్వాసులుగుంటూ లోకాన్ని మారుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పేరు విశ్వాసి, చేసేది భీకరమైన పరిచర్య. కొన్ని సంఘాల్లో ఉంటారు సిస్టర్స్, ఎక్కడికి పోయినా జనాలకు సువార్త చెప్పి ప్రభు పాదాల దగ్గర తెస్తారు. ఒక సంవత్సరం 365 రోజులు పాస్టర్ గారి జనాల దగ్గర ఎక్కువ జనాలు తెచ్చాడా? ఈ విశ్వాసంలో ఉన్నామని తెచ్చితే విశ్వాసుల కౌంటే ఎక్కువ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు తీర్పు తీర్చేటప్పుడు ఎవరి వల్ల పని జరిగిందంటే చూస్తే విశ్వాసుల వల్లే పని ఎక్కువ జరిగిందంట. మీలో శక్తి ఉంది, మీలో దేవుని సువార్త ఉంది, మీలో అనుభవాలు ఉన్నాయి. సేవకులు చెప్తే అది మత మార్పిడి అవుద్ది, విశ్వాసులు చెప్తే అది వాళ్ళ లోపలికి వెళ్తుంది. హల్లెలూయా. మన సిస్టర్ మన మధ్య అది మాతో పాటు కాశ్మీర్ చాలా మంది స్త్రీలు ఎంతో మంది ఒక మాట చెప్తే వాళ్ళ జీవితంలో నువ్వు మధ్యవర్తిగా ఉండొచ్చు,
అందుకే పేతురు ఏమన్నాడు తెలుసా? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయమును ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం. బైబిల్ ఇది. బైబిల్ చెప్తుంది, ఓ విశ్వాసులారా, ఓ అన్యజనుల్లోంచి వచ్చిన వాళ్ళారా, ఒకప్పుడు దేవుడు లేని వాళ్ళారా, నిబంధన లేని వాళ్ళారా, ఇశ్రాయేలుతో సహపౌరులు కాని వాళ్ళారా, 12 గోత్రాలకు సంబంధించిన వారు కాని వాళ్ళారా, మీరు ఒకప్పుడు దేవుడు లేని వారుగా ఉన్నారు, నిబంధన లేని వారుగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, గుర్తెచ్చుకోండి. మీ తాత ఎవడో, మీ ముత్తాత ఎవడో, వాడు ఏ బ్యాక్గ్రౌండ్. ఆ రోజు అబ్రహాముకి రెవల్యూషన్ లేదు. ఆ రోజు దావీదుకి ఈ తెలియదు. దావీదుకి యేసు ప్రభువు దయను బట్టి, పరిశుద్ధాత్మ బట్టి నీకు తెలిసి విషయాలన్నీ. ఆ రోజుల్లో ప్రవక్తలు, గొప్ప గొప్ప నాయకులకు రివీల్ కాని విషయాలు ఈ కొత్త నిబంధన సంఘానికి కొన్ని కోట్ల విషయాలు దేవుడు తెలియజేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 3వ శతాబ్దం, 4వ శతాబ్దం, 5వ శతాబ్దం, 17 శతాబ్దాల వరకు దేవుడు వాక్యం మనుషులకు తెలియదు. దేవుడు వాక్యాలు, వచనాలు మనుషులు ఎవరికి తెలియదు. బైబిల్ గ్రంథం ముద్రించబడి మనుషుల చేతుల్లోకి వచ్చాక బైబిల్ గ్రంథాలు మనుషుల జీవితాలని మారుస్తున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా జీవితం కూడా బైబిల్ చదవడం ద్వారా నా జీవితం మార్చబడింది. కేవలం బైబిల్ చదవడం ద్వారా, పరిశుద్ధాత్మ నడిపి ద్వారా అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటాము. అనేక మందిని ఆశీర్వాదంగా మారుస్తాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీలాగా అంత ధనవంతులు మేము కాకపోవచ్చు, మీలాగా అంత కూడబెట్టుకుని ఉండకపోవచ్చు, కానీ దేవుడి రాజ్యంలో అన్ని సమకూరుస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మధ్యాహ్నం దేవుడు మనందరినీ దర్శించాడు. నువ్వు యాజకుడివి, మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమే చెప్పు. లేనివి ఉన్నట్టుగా చెప్పుకో. నీ దేవుడు లేనివి ఉన్నట్టుగా చెప్పువాడే. నువ్వు అబద్ధాలు చెప్పి వేరే వాడిని అట్రాక్ట్ చేయాల్సిన అవసరంలా. నీ జీవితంలో జరిగిన ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ చెప్పు. ప్రార్థన పూర్వకంగా చెప్పు. జబర్దస్తితో కాదు, కన్నీటితో చెప్పు, బాధ్యతతో చెప్పు, భారంతో చెప్పు. మేము మిషన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ప్రభా ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఏ విషయం చెప్పాలి, నువ్వు వాళ్ళకి ఏం చెప్పిస్తున్నావు, ఏం చెబితే వాళ్ళు వింటారు నాకు తెలియదు. ఇంతకుముందు చెప్పాం కదా, ఇద్దరు భార్యలు ఉన్నవాడికి నీకు పెళ్ళి అయిద్దంటే వాడు నిన్ను రానిడు దగ్గరికి, ఎందుకంటే ఇద్దరితో నేను చస్తున్నా అని. ఆడికి ఏం కావాలో మనకేం తెలుసు, దేవుడికి తెలుసు. హల్లెలూయా. అబ్రహాంకి ఏం కావాలో దేవుడికి తెలుసు, నాకేం కావాలో దేవుడికి తెలుసు, ఈ ప్రపంచానికి ఏం కావాలో దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరుస్తాడు, అందరికంటే నిన్ను ఎక్కువగా వాడుకుంటాడు. పోటీ ఈ విషయంలో ఉండాలా. చీర బాగుందా, నగలు బాగున్నాయా, బట్టలు బాగున్నాయా, వీళ్ళు గృహప్రవేశం ఎందుకు చేస్తారు తెలుసా? ఇంకో ఇల్లు ఉంటుంది ఆల్రెడీ, ఇంకో ఇల్లు కొంటాడు. కొని ఏమంటుంది తెలుసా? ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తాడు, నా ఇల్లు చూడని. ఆ ఇల్లు ఎవరిది? బ్యాంక్ వాడిది. మీకు అర్థమవుతుందా? ఎవరిది ఇల్లు అది? బ్యాంక్ వాడి ఇల్లుకి నువ్వు గృహప్రవేశం చేయడం ఏంటి? ఎవడో ఇల్లుకు నువ్వు గృహప్రవేశం చేసావు, ఎవడో ఇల్లు నాదని చెప్పుకున్నావు, నీది కాంది నువ్వని చెప్పుకున్నావు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మీకు డౌట్ వస్తే 3 ఈఎంఐలు మానేయండి. ఇప్పుడు 3 కాదు, ఒకటి మానేయండి. ఈ ఇంటికి తలిపైపోతే నన్ను వచ్చి అడగండి, లేదా పాస్టర్ గారిని అడగండి, నేను ఎట్టాగా ఉన్నా కాబట్టి. ఇవన్నీ అబద్ధాలండి, ఇవన్నీ మోసాలు, ఇవన్నీ లోకం చేస్తున్న మోసాలు. సో మనం సత్యముకు సంబంధులై ఉన్నాం. ఆయన సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, ఆ సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఆయన సత్యముగా వచ్చాడు. మనము సత్య సంబంధులుగా ఉందాం, లోక సంబంధులు కాదు. లోక సంబంధులు ఇవన్నీ మామూలే. ఈ కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు ఎవరికి లేవు. మోకాళ్ళ నొప్పులు, మా నాయనమ్మకు 20 సంవత్సరాలు మోకాళ్ళ నొప్పులు, రోజు ఎడుతూ ముసలి. నీకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రాబోతే ఇంకేమొస్తాయి? నీకు పుట్టినొప్పులు రావు, నీకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఏ వయసులో వచ్చి ఆ వయసులో వస్తాయి, టెన్షనే పడవాకండి. కానీ ముసలమ్మ కూడా ప్రభు దగ్గరకు నడిపించగలరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డబ్బు లేని వాళ్ళు కూడా ప్రభు దగ్గర నడిపించగలరు. చిన్న ప్రార్థన చేసుకుందాం.